సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. సార్ అనిల్ గారు సాహు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో పడే టైం ఇక్కడ షో వేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు భయ్యా ఇక్కడ మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? లేట్ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గేట్ యూ. అది బెస్ట్, ప్లీజ్ ఇంటర్గేట్ చేయండి మిస్ జోలా. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్ కూడా మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డ్యాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పటి వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డ్యాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏదైనా చెప్తే ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు అండ్ అప్కమింగ్ డ్యాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు. అండ్ ఇది అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్. తనకి చిరంజీవి గారి పిలిచి ఆఫర్ ఇచ్చారు. చాలా అప్కమింగ్ తను కూడా కొత్త చిన్న పాటలు వేశారు. మొన్న రీటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు ఆ అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా, చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న దీనిలోనే. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ అందరూ తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళకి తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందుట్లో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ చేస్తూ. చెప్పండి, అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా, వాళ్ళ మధ్య కనపడతాను. అది డ్యాన్సా మాటలా డైలాగులు అనేది ఒక్కటి ట్రిక్కీ క్వశ్చన్ అనుకోండి. మీరు రవి గారితో సినిమా చేశారు, రవితేజ గారితో. ఆయన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ప్లస్ బాలయ్య బాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ బెస్ట్, ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరో భక్తుడిని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైబ్లో ఉంటాను. వాళ్ళ సినిమాలు చూసి పెరిగొచ్చిన అని. సో వాళ్ళందరితో అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ. సో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేం నేర్పేదేం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై కంగ్రాచులేషన్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్ ఇక్కడ సార్ షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సార్ ఇది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది. అది ఇంకా ఎనర్జీకి చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్. అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కార్లో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడుతున్నారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎలా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కనిపించారు? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుందంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి, అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక
ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేశాను. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరు టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాన్న ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని అంటే తెలియని స్పేస్ ఉంటుంది. చిరంజీవి, నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది, అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండడం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారు నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు యూనిట్ ముందు చెప్పారు. అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలోని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డ్ ఏ లాట్, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగ్ చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లోంచి ఒకటి వినాలి. నేను చెప్తా, ఫ్లోలో చెప్తా. అనిల్ గారు సార్. హలో సార్, ఓకే. దిస్ ఇస్ చందు. సో అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు. బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే? చెప్పింది బాగా చెప్తానంటే చెప్పొచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా. అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా అంటే మీకెలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారి పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్, ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకున్నా, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. డన్. తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? అయ్యో అసలు వెయిట్ చేస్తాను నీ పెర్ఫార్మెన్స్. నరకమన్నావు కదరా, రా. మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం. తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం తెసదరేమో, ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో. అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వతనేని తులసి రా. మన మీడియా ఫ్రెండ్స్ లో కూడా ఇంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది సార్. బేసిక్గా నేను ఆర్టిస్ట్ సార్, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చేయచ్చు నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, సో మనశంకర వరప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత, సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు. అంటే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో ఫాస్ట్గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది, మీ దాకా వచ్చి ఉంటుంది. సో దీని మీద ఏమంటారు? అంటే సో నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తానండి. పాజిటివిటీ, నెగిటివిటీ, సో ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ 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 న్యాచురల్. అది నా ఒక్కడి మీద కాదు, ఎవ్రీబడి ఫేసింగ్ ఇట్. నేను నా మీద జరిగే చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. చాలా పర్సనల్ అబ్యూస్లు జరుగుతున్నాయి, చాలా చాలా డీప్గా జరుగుతున్నాయి. సో ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ మూవ్ ఆన్. అది నేను కొన్నేళ్ళుగా చేస్తున్నాను, అది నేను అసలు పట్టించుకోను. అండ్ అది ఈవెన్ 1% కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. ఇకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు నేను ఏ సినిమాలో చేయలేదు. ఎందుకంటే నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో 4 గోడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథ. సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టి మన బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్.
నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చా ప్రొడ్యూసర్ కదా? ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుద్ది? ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటికి వెళ్ళను. అదే నార్మల్గా ఒక రోడ్డు మీదే చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో కథను బట్టి బడ్జెట్లు ఉంటాయి. సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఇళ్లలో జరిగే కదా, ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా, కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను సరిలేరు నీ గౌరికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుస్ సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సరిలేరు నీ గౌరికి, అనిల్ శంకర్ గారితో. పాపం దాదాపు 7-8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. టన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమాకు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక ₹10 సంపాదించుకోగలుగుతున్నారు. సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలేను. ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. ఓకే రెడీ అనిల్ గారు సార్ చెప్పచ్చా? అనిల్ గారు అనిల్ సార్ సార్ ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల్సినోడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారు నేను లేదు సార్, ఇది సినిమా స్నేహం కోసం సార్.